ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు రహస్యంగా చేసేటువంటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? బైబిల్లో షామ్రోను పట్టణాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే, షామ్రోను పట్టణం శత్రురాజులు ముట్టడి వేసినటువంటి క్రమంలో భయంకరమైనటువంటి కరువు అక్కడ ఏలుబడి అవుతున్నది. అటువంటి సమయంలో రాజు ఆ యొక్క రాజ్యంలో ప్రజలు ఏ రీతిగా ఉన్నారని పరిశీలించడానికి వచ్చినటువంటి క్రమంలో సొంత బిడ్డల్ని చంపుకుని తినేటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నది ఈ రాజ్యము చూసినటువంటి రాజు ఎంతగానో తలడిల్లిపోయాడు. ఆ యొక్క రాజు కోట గోడ మీద నడిచి వెళుతున్నప్పుడు ఆయన ధరించినటువంటి రాజ వస్త్రముల వెనక గోనె పట్ట కట్టుకుని ఉన్నట్లుగైతే కనుక ఆ యొక్క రాజ్య ప్రజలు చూచారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అనేకసార్లు మన జీవితాల్లో కూడాను మన పరిస్థితులు ఎంత దుర్లభంగా ఉన్నప్పటికీ కూడాను పైకి మాత్రం గంభీరంగా చూచే వాళ్ళకి ఏమాత్రం కూడాను అనుమానము రానటువంటి రీతిగా మేము బాగానే ఉన్నాము అన్నటువంటి రీతిగా గంభీరంగా కనిపిస్తాము. కానీ లోపల ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాము. అదే రీతిగా రాజు కూడాను గంభీరమైనటువంటి రాజవస్త్రాలు ధరించుకున్నాడు, కానీ లోపల మాత్రం గోనె పట్ట కట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, రహస్యమందు చూచున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చెయ్యి, అప్పుడు రహస్యమందు చూచున్నటువంటి తండ్రి నీకు జవాబు ఇస్తాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. అవునేస్తామా? అనేక సార్లు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి కూడాను మనం చేసేటువంటి ప్రార్థన ఇదే రీతిగా ఉంటుంది. ఆనాడు షామ్రోను పట్టణంలో ఉన్నటువంటి రాజు చేసినటువంటి రహస్య ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకొరకే ఏలీషా ప్రవక్తను పంపించాడు. అద్భుత రీతిలో, ఊహించినటువంటి రీతిలో అంత భయంకరమైనటువంటి క్షామాన్ని ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క రాజ్యము మరుసటి రోజుకి ఆహారం సమృద్ధిగా దొరికేటువంటి రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీవు రహస్యముగా ఎన్ని దినముల నుండి ఒంటరిగా నీ గదిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలని, ఈ మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఆ యొక్క రాజు చేసినటువంటి కన్నీటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన చూచినటువంటి దేవుడు ఆ యొక్క రాజ్య పరిస్థితులను మార్చేశాడు, సమృద్ధిని అనుగ్రహించాడు. అదే రీతిగా నీవు చేస్తున్నటువంటి రహస్య ప్రార్థనను చూస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా నిన్ను చూస్తున్నటువంటి జనులు ఆశ్చర్యపోయేటువంటి రీతిగా అద్భుత కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితుల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఏ పని నిమిత్తము లేదా ఏ అవసరత నిమిత్తము నువ్వు ఇన్ని రోజుల నుండి రహస్యముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఈరోజు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. నిశ్చయముగా నువ్వు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని నువ్వు పొందుకొనబోతున్నావు ఈ దినము. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.